స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది వజ్రోత్సవం ఏర్పాట్లు అయితే కనుక ఘనంగా జరిగాయి. ఆ సభ కూడా ఆద్యంతం నిజంగా చాలా బాగా జరిగిందండి. కాబట్టి ఆ వజ్రోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వాటి గురించే ఈ వీడియో. కాబట్టి ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, ఎవరైతే నందమూరి తారక రామారావు గారు ఉన్నారో ఆయనకి ఏది ఏమైనా సరే భారతరత్నాన్ని తీసుకొస్తాం, భారతరత్నాన్ని ఆయనకు వచ్చేలా మేము సాధిస్తాం అని అయితే మాట్లాడారు. నిజంగా భారతరత్న అనేది 100% నందమూరి తారక రామారావు గారికి ఖచ్చితంగా ఇవ్వాలంటాను నేను. ఎందుకంటే గొప్ప నటుడు, విలక్షణమైన నటుడు, మామూలుగా కాదండి. ఆయన సినీ జీవితం కావచ్చు లేదా రాజకీయ జీవితం కావచ్చు, నిజంగా ఎలా అంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగానే ఆయన గడిచారు. కాబట్టి రాజకీయాలు అతీతంగా ఆయన్ని హక్కును చేర్చుకున్నారని చెప్తాను నేను. ఎన్టీ రామారావు గారిని రాజకీయాలకు అతీతంగా ఆయన హక్కును చేర్చుకున్నారు. ప్రతి ఇంట్లో రాముడి ఫోటో కానీ కృష్ణుడి ఫోటో కానీ ఉన్నాయో లేవో తెలియదు, కానీ నందమూరి తారక రామారావు గారి ఫోటో అనేది ఉండేది 100% నాకు తెలిసినంతవరకు. కాబట్టి అంతగా ఆయన్ని ఓన్ చేసుకున్నారు తెలుగు ప్రజలు. కాబట్టేనేమో ఆయన ఎప్పుడు చూసినా సరే నా తమ్ముళ్ళు నా అక్కలు అని చెప్పేసి నా తెలుగు ప్రజలారని సంబోధించడం. కాబట్టి ఆయన విషయంలో అటు రాజకీయ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు జరిగాయేమో, కానీ నిజంగా ఆయన లైఫ్ ఫుల్ఫిల్ అయిందని చెప్పాలా. ఎక్కడో లాస్ట్ స్టేజ్లో మాత్రం కొంచెం ఇబ్బందులు పడ్డారన్నమాట, వాస్తవమే. మొత్తానికి ఏదైతేనండి ఎన్టీఆర్ గారు జీవించిన ఆ రాజకీయ జీవితం కావచ్చు, సినీ జీవితానికి అయితే అసలు ఎదురే లేదు, అసలు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆయన జీవితం గురించి మాట్లాడుతూ ఆయన జీవితం మీద ఒక పుస్తకాన్ని కూడా రాశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. మరి పుస్తకంలో అన్ని నిజాలే రాశారో ఉన్నది ఉన్నట్టు రాశారో లేదో తెలియదు, కానీ పుస్తకం అయితే రిలీజ్ చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కాబట్టి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన గుర్తు చేసుకోవడం మనకు ఒక గొప్ప విషయం, ఇదో గొప్ప అవకాశం అనేది మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనటువంటి ఆ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఎలాగైనా సరే మేము ఆ భారతరత్నాన్ని సాధిస్తాం, ఆ భారతరత్న నందమూరి తారక రామారావు గారికి మేము తెప్పిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న వస్తే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకువస్తే సంతోషించే వాళ్ళలో నేను కూడా ఒకనే. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తారంటారా ఇవ్వరంటారా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారంటారా తీసుకురావాలంటారు? ఏదో ఒకటి మీ అభిప్రాయం తెలియజేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. చూస్తున్నాం మీరు అందరూ కూడా 100% మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.